చిన్న ప్రార్థన చేసుకొని వాక్యధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక ఆదివారాన్ని మా జీవిత కాలంలో అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ యొక్క మాటలు మా జీవితానికి ఎంతో మేలు కలుగ చేస్తాయి కనుక ఆ మాటలు ధ్యానింపబోచుంటుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేర్పించండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపను బట్టి నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ కొరకు ఉన్నతంగా మేము వాక్యం నేర్చుకున్నట్లుగా దీవించమని క్రీస్తు యేసు ప్రభు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, వాక్య పఠన భాగంగా సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, తల్లిదండ్రుల మాట పిల్లలు ఎందుకు వినడం లేదు. తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినకపోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రారంభం నుంచి ఇప్పుడు చూసినా కూడా సరైన రీతిలో ఎక్కువ శాతం మంది పిల్లలు భూమి మీద బ్రతకడం లేదు. తద్వారా తల్లిదండ్రులకు వాళ్ళు బాధలను, అవమానాలను కలగజేస్తూ ఉన్నారు. దీని అంతటికీ కారణం ఏంటి అని మనం ఆలోచన చేయాల్సినటువంటి ఎంతో అవసరం ఉంది. తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినకపోవడానికి కారణం ఏంటి? ఈరోజు పిల్లల్ని చూడండి, తల్లిదండ్రులకు ఎదురు తిరిగే స్థితికి చిన్నపిల్లలు ఉన్నారు కదా. చిన్నపిల్లలు తల్లిదండ్రుల మీద అధికారం చేసేటట్లుగా కనబడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల మీద అధికారం చేయడం కాదు, పిల్లలే తల్లిదండ్రుల మీద అధికారం చేసేటట్లుగా కనబడుతున్న ఈ సమాజానికి లోపం, సమస్య ఎక్కడ జరిగింది? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించుము. బాలుడు అంటే ఏ వయసులో ఉన్నవాడిని బాలుడు అంటారు? ఏ వయసులో ఉన్న దగ్గర నుంచి నడిపించాలి, ఎక్కడికి నడిపించాలి, ఎందులో నడిపించాలి? నడవవలసిన త్రోవ ఒకటి ఉందంట. అంటే నడవవలసిన ఒక మార్గం ఉంది, బ్రతకవలసిన ఒక విధానం ఉంది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము. ఎవరు నేర్పించాలి పిల్లలకు నడక? తల్లిదండ్రులు పిల్లలకు నడక నేర్పించకపోతే వాడికి నడక రాదు. కనుక దేవుడు నడక ఎవరికి నేర్పించాలని అంటున్నాడంటే, బాలునికి అనగా పిల్లలకు నడక తల్లిదండ్రులే నేర్పించాలి. పిల్లలు ఎవరికి పుట్టారు? తల్లిదండ్రులకే పుడతారు. పుట్టిన కన్న తల్లిదండ్రులు పిల్లలకు నడక నేర్పించకపోతే వాళ్ళకి నడక ఎలా వస్తుంది? రాదు. నడవవలసిన త్రోవను వారికి నేర్పించము. మరి నేర్పించాల్సింది నేర్పించకుండా, నేర్పించకూడదే నేర్పిస్తే నేర్చుకోకుండా ఉండవలసిందే నేర్చుకుంటాడు. దేవుడు ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని మన ముందు ఉంచాడు?
తల్లిదండ్రుల దగ్గర? నేర్పించడానికే. ఓకే, కనుక ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నాం ఈరోజు. సమాజం పాడైపోవడానికి, తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినకపోవడానికి కారణం ఏంటో మనం వెతుక్కోగలిగితే, సమస్య ఎక్కడ ఉందో అక్కడ చూడగలిగితే కనీసం రాబోయే తరం అన్నా బాగుంటారు. ఇప్పుడు తరం చెడిపోయిందండి. ఇప్పుడు తరానికైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ ఫోన్ తరం ఇది, భక్తిహీన తరం ఇది పుట్టుకొచ్చేసింది. తల్లిదండ్రులే బిడ్డలకు సెల్ ఫోన్ ఇచ్చేస్తుంటే ఇక తల్లిదండ్రుల మాట ఏమంటారు పిల్లలు కదా. కనుక ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నామే. తల్లిదండ్రుల మాట పిల్లలు ఎందుకు వినడం లేదు అని అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి. చెట్టు ఎప్పుడు వంచితే వంగుతుందమ్మా? అమ్మా, చిన్నప్పుడు వంచితే వంగుతుంది చెట్టు. మొక్కగా ఉన్నప్పుడు వంచితే ఇటు కావాలంటే ఇటు వంగుతుంది, ఇటు కావాలంటే ఇటు వంగుతుంది. అవునా? ఇంతలో మొద్దైపోయింది అనుకో, మానైపోయింది అనుకో, వంగదు. తల్లిదండ్రులైనా మనమందరం ఏమనుకుంటున్నాం తెలుసా? రే, ముందు 10th పాస్ అవ్వు, తర్వాత ఇంటర్ చెయ్యి, తర్వాత డిగ్రీ చెయ్యి, తర్వాత ఉద్యోగం సంపాదించు, తర్వాత బాగా డబ్బులు సంపాదించు, తర్వాత పెళ్లి చేసుకో, బాగా కట్లు వచ్చే అమ్మాయిని, తర్వాత ఆ గవర్నమెంట్ పని నువ్వు ఇదైపో, బలైపో, పిల్లలు గాను, తర్వాత ముసలోడు అయిపో, తర్వాత బాగా ఆస్తి సంపాదించు, సెటిల్ అయిపో, తర్వాత చనిపో. అంతేగా తల్లిదండ్రుల ఆశలు, ఆలోచనలు. ఏం నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు అంటే పిల్లలకి? దేవుడు కంటే ముందు 10th ముఖ్యమరా? అంతేగా? మీ పిల్లలు ఈరోజు చర్చికి వచ్చారు. ఏది ముఖ్యమైనది? మీ పిల్లలు ఈరోజు మీతో పాటు మీకు పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఈరోజు చర్చికి వచ్చారా? ఎందుకురా? దేవుని కంటే ముఖ్యమైనది ఇంకోటి ఏదో ఉందనుకొని అక్కడికి పంపించుంటారు. లేదా మీరు చర్చికి వస్తానంటే మీతో రాకుండా అయినా ఉండాలి. ఈ రెండే జరిగి ఉండాలి. అంతే కదా? అంతే కదాను? జాగ్రత్తగా అంతేనా? ఒకటి, మీరైనా చర్చికి వద్దురా, ఇంకొక దానికి వెళ్ళని చెప్పి ఉండాలి. లేదా వాళ్ళైనా మీ మాట వినకుండా చర్చికి రాకుండా ఉండాలి. ఈ రెండే జరిగి ఉండాలి. అంటే దేవుడి కంటే ముందు తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారంటే సంతోషం. మీరు ముందు సంతోషం అనుభవించాలి. ఈ లోకానికి అప్పగిస్తున్నారు, టీచర్లకు అప్పగిస్తున్నారు, ఉద్యోగాలకు అప్పగిస్తున్నారు, సెల్ ఫోన్లకు అప్పగిస్తున్నారు. కానీ తల్లిదండ్రులు పిల్లలను దేవుడికి అప్పగించడం లేదు. నువ్వు కలెక్టర్ అయితే ఉపయోగం ఉంది నరకానికి పోయిన తర్వాత, నువ్వు డాక్టర్ అయితే ఉపయోగం ఉంది నరకానికి వెళ్ళిన తర్వాత, నీ జీవితం చెడుగా ఉన్న తర్వాత, నువ్వు పాపంతో నరకానికి వెళ్ళిన తర్వాత, నువ్వు డాక్టర్ చదివితే ఏంటి, చదువు రాకపోతే ఏంటి? ప్రేమన్న దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులే పిల్లలను సంతోషానికి ముందు అలవాటు చేస్తున్నారు. తల్లిదండ్రులే ముందు స్కూళ్ళకు అప్పగిస్తున్నారు దేవుడి కంటే ముందు. తల్లిదండ్రులే ముందు పిల్లల భవిష్యత్తు పాడు చేసేస్తున్నారు. కనుక జాగ్రత్త. వాళ్ళు చర్చికి రారు, స్కూల్లో కాలేజీ వెళ్ళిపోతారు. మరి ఈ పాఠం ఎవరి కోసం? ఈ వాక్యాలు ఎవరి కోసం? పోనీ స్కూల్లో ఏమన్నా యేసు ప్రభువే నిజమైన దేవుడు అని అక్కడ ఏమన్నా చెప్తారా? అక్కడ చెప్పరు. పోనీ ఉద్యోగం చేసే చోటైనా, ఉద్యోగం చేసే ఆ గవర్నమెంట్ అయినా ప్రభుత్వం అయినా యేసు ప్రభువే నిజమైన దేవుడు
ఇక వేరే దేవుణ్ణి మీరు కొలవద్దు అని గవర్నమెంట్ ఏమైనా చెప్తుందా? గవర్నమెంట్ కూడా చెప్పదు. అంటే మీరు పంపించే స్కూల్లో దేవుడు లేడు, మీరు చదివించే పాఠాల్లో దేవుడు లేడు. ఒకవేళ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంలో దేవుడు లేడు. పెళ్లి చేస్తే ఇంక ఇలాంటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళు దొరుకుతారు? అలాంటి వాళ్ళు దొరుకుతారు. మా వాడు డాక్టర్, కనీసం ఒక 20 లక్షలన్నా 50 లక్షలన్నా కట్నం ఇవ్వాలి. మేము చదివించాం, కష్టపడి అప్పు చేసి సబ్బు చేసి వాడిని చదివించింది ఊరికినేనా? కట్నం కావాలి మాకు. ఇది తల్లిదండ్రుల యొక్క వర్షన్ విధానం. కనుక ప్రేమైన పిల్లరా, దేవుడు ఏ మాటల ద్వారా అయితే ఒక మనిషి, పుట్టిన మనిషి మనిషిగా బతకగలడో, ఈ సెల్ ఫోన్కి ఛార్జింగ్ కావాలి, రీఛార్జ్ కావాలి, టవర్ అందాలి, వస్తువులన్నీ బాగా పనిచేయాలి. దానికి ఒక విధానం ఉంది, ప్రాసెస్ ఉంది. ఆ ఫ్యాన్ ఒక విధానం ఉంది, ఈ లైట్కి ఒక విధానం ఉంది, ప్రతిదానికి ఒక విధానం ఉంది కదా. మొక్క పెంచేటప్పుడు దానికి నీళ్లు పోయాలి, ఒక విధానం ఉంది కదా. అది బాగా ఎదగాలంటే దానికి కావలసినంత చేయాలి, ఒక విధానం ఉంది కదా. మరి నీకు పుట్టిన బిడ్డ, నీ పిల్లలు ఎలా పెరగాలి? వాళ్ళకి ఏం నేర్పించాలి నువ్వు? కనుక బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించుము. వాడు నేర్చుకుంటే, నీవు నేర్పిస్తే వాడు పెద్ద అయిన తర్వాత దానిలోంచి తొలగిపోడు, నిన్ను బాధ పెట్టాడు, నిన్ను అనాథాశ్రయంలో పెట్టాడు, నీకు అవమానం తేడు. మొట్టమొదటిగా పిల్లలు ఈ లోకంలో చెడిపోవడానికి, పిల్లలు మాట వినపోవడానికి కారణము తల్లిదండ్రులు. తల్లిదండ్రులు పిల్లలకు దేవునికి అప్పగించకుండా నా పిల్లోడు సంతోషంగా ఉండాలంటే 10th లో మంచి మార్కులు రావాలి, నా పిల్లోడు సంతోషంగా, నా పిల్ల సంతోషంగా ఉండాలంటే బాగా మంచి వేల ఖర్చు పెట్టి కాన్వెంట్ కాలేజీల్లో స్కూల్లో చదవాలా, నా పిల్ల సంతోషంగా ఉండాలంటే గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, నా పిల్లలు సంతోషంగా ఉండాలంటే బాగా డబ్బు సంపాదించాలి, అమెరికా పోవాలి. ఇది కదా మీ ఆలోచన. ఎక్కడైనా కూడా నా బిడ్డ సంతోషంగా ఉండాలంటే దైవ సేవకుడు అవ్వాలి, నా బిడ్డ జీవితం బాగుండాలంటే దేవుని గ్రంథంలో ఉన్న విధంగా నడవాలి అని ఏ తల్లిదండ్రులు ఆలోచిస్తారండి? అలా ఆలోచించకపోవడం వల్లనే బిడ్డలు ఇలా తయారయ్యారు. అలా ఆలోచించక తల్లిదండ్రులు ఆ స్టెప్ తీసుకోకపోవడం వల్లనే పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు తిరిగే వారిగా మారారు కాదా? పిల్లోడు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడిని పెంచాల్సిన సరైన మార్గంలో పెంచాల్సిన బాధ్యత ఎవరిదమ్మా? తల్లిదండ్రులదే. ఓకే, ఈరోజు ఒక వ్యక్తిని చూపిస్తాను బైబిల్లో నుంచి. ఎలా పిల్లల్ని పెంచాలో ఆ భక్తు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. చాలా మంది ఉన్నారు, జస్ట్ ఒక ఆమెను గురించి నేను మీకు పరిచయం చేస్తాను. జాగ్రత్తగా పాఠం. మీ జీవితాల్లో దెబ్బ తినకుండా ఉండాలి అంటే, పిల్లలు మిమ్మల్ని దెబ్బ కొట్టకుండా ఉండాలంటే ఈ పాఠం మీకు హృదయంలో ఉండాలి. ఇప్పటివరకు ఏం చేశారో మీ ఇష్టం, కానీ ఇప్పటికైనా ఈ వాక్యం దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడైనా జాగ్రత్త పడండి. మీ గుండెల్లో గడ్డపార దేవుడు తింపకుండా ఉండాలంటే పిల్లలు మీరే జాగ్రత్త పడాలి. ఓకే, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో నేను ఫస్ట్ పరిచయం చేస్తాను మీకు. ఈ 1వ అధ్యాయంలో కొన్ని విషయాలు పరిచయం చేస్తాను. ఈ యొక్క హన్న మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి ఒక కోరిక కోరింది. ఏం కోరిక కోరిందంటే, తండ్రి నీవు గాని నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే, నీవు గాని నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డను నేను నీకు అప్పగిస్తా, నీ సన్నిధిలో పెరిగేటట్టుగా, నీ వాక్యంలో పెరిగేటట్టుగా, నీ సేవ చేసేటట్టుగా అప్పగిస్తానన్న తీర్మానము
తల్లి అయిన హన్న చేసింది దేవుడి దగ్గర. హన్న కోరిక, హన్న ఆలోచన, హన్న బ్రతుకు విధానం చూడండి ఒకసారి. దేవా, నువ్వు నాకు బిడ్డని ఇస్తే నేను నీకు అప్పగిస్తా. అదేంటమ్మా, ఇంటికాడ నీకు తోడుగా ఉంటే డబ్బులు బాగా సంపాదిస్తాడు, నేను ముసలి ప్రాయంలో చూసుకుంటాడు కదా, మందిరానికి ఎందుకు అప్పగిస్తున్నావు, దేవుడికి ఎందుకు అప్పగిస్తున్నావు అని మనలాంటి వాళ్ళు అంటారు. కానీ హన్నా మనసు అలాంటిది కాదు. హన్నాకి తెలుసు తన బిడ్డను దేవుడికి అప్పగిస్తే ఆ బిడ్డ ఎలా ఉంటాడో. హన్నాకు తెలుసు బిడ్డను ఏ విధానంలో పెంచితే ఆ బిడ్డ బాగుంటాడు. హన్నా దగ్గర పిల్లలను మనం ఎలా పెంచాలో నేర్చుకోవాలి. మీకు ఒక మాట అడిగాను. ఏమని అడిగానంటే, ఒక చెట్టు ఎప్పుడు వంగుతుంది, ఎప్పుడు వంచితే వంగుతుంది అంటే మొక్కగా ఉన్నప్పుడే దాన్ని వంచితే వంగుతుంది అన్నారు. ఏమా, ఎప్పుడు వంచాలి చెట్టుని? మొక్కగా ఉన్నప్పుడు. మీరేమనుకుంటున్నారంటే డిగ్రీ అయినప్పుడు వంచాలనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారంటే కోడలు వచ్చిన తర్వాత వంచాలి, అల్లుడు వచ్చిన తర్వాత వంచాలి అనుకుంటున్నారు. పిల్లల్ని వంగుతారా? మిమ్మల్ని వంచుతున్నారు. వాళ్ళు వంగడం కాదు, మిమ్మల్ని వంచుతున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే వంచాల్సిన టైంలో వంచకుండా వాళ్ళని లోకానికి విడిచిపెట్టి, సంతోషానికి ఆనందానికి విడిచిపెట్టి పెద్ద మానైపోయిన తర్వాత వంగురా అంటే వాడు వంగడు, నిన్ను వంచుతాడు కదా. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ హన్నా దగ్గర మనం పాఠం నేర్చుకుందాం. ఈ హన్నా దగ్గర పాఠం, పిల్లల్ని ఎలా పెంచాలో నేర్చుకుందాం రండి. దేవుణ్ణి అడిగింది బిడ్డ కావాలని. అడిగిన తర్వాత సమూయేలు బిడ్డ అనుగ్రహించాడు. ఆ బిడ్డకి సమూయేలు అని పేరు పెట్టింది. జాగ్రత్త. ఒక పిల్లోడు లేదా ఒక పాప పాలు విడిచే వయసు ఎంతమ్మా? సుమారు 5 సంవత్సరాల లోపల. జాగ్రత్త. ఒక మొక్క వంచాలి అంటే లేతగా ఉన్నప్పుడే, వంగేటప్పుడే, ఒక చెట్టు వంగాలి అంటే ఎటు కావాలంటే అటు తిప్పాలంటే అది లేతగా ఉన్నప్పుడే దాన్ని వంచేయాలి. అవునా? ఈ హన్నా దగ్గర మనం నేర్చుకునే పాఠం ఏంటంటే సమూయేలుని ఎలా పెంచిందంటే హన్నా లేతగా ఉన్నప్పుడే వచ్చేసింది. లేతగా ఉన్నప్పుడే దేవుడికి ఉపయోగపడేటట్లు చేసేసింది అన్న. చూస్తారా? చూడండి అన్నమాట. చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 21వ నుంచి చదువుతాం. 21 నుంచి. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి నర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. భర్త అయిన ఎల్కానా, ఆమె అతని యొక్క ఇంకొక భార్య పెనిన్నా, వారి కుటుంబం అంతా కూడా హన్నాతో కలిసి ఏటేటా వెళ్ళేవారు. అదే విధానంలో ఆ ఎల్కానా ఏమన్నాడంటే భర్త భార్యతో, హన్నాతో, మనం ప్రతి సంవత్సరం వెళ్తాం కదా మందిరానికి, ఈ సంవత్సరం కూడా వెళ్దాం పదా అని చెప్పి అన్నప్పుడు హన్నా ఏమంటుందో భర్తతో చూడండి. 22. అయితే హన్నా బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వానిని తీసుకొని వద్దునని తన పెనిమిటితో చెప్పి ఎల్లగా ఉండెను. భర్త అడిగాడు, మందిరానికి వెళ్దాం రా అంటే హన్నా ఏం చెబుతుందంటే భర్తతో, అయ్యా, నేను దేవుణ్ణి అడిగితే నాకు ఈ బిడ్డ దేవుడు అనుగ్రహించాడు, ఈ బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. మీకు అందరికి బిడ్డలు దేవుడే అనుగ్రహించాడు, దేవుడే. ఆమె ఒక ఆలోచన, ఆమె యొక్క విధానం చూడండి.
ఈ బిడ్డను దేవుడు నేను అడిగినప్పుడు ఆ బిడ్డను నాకు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి దేవుని సన్నిధిలోనే దేవునికే ఈ బిడ్డను నేను అప్పగించాలనుకుంటున్నానయ్యా. మరి దేవుడికి అప్పగించాలంటే వాడు నాకు దూరంగా ఉండాలి కదా. నాకు దూరం అవ్వాలంటే నాకు దూరం అయితే వాడు ఏడుస్తాడు కదా, అమ్మ దూరం అయిందని. కాబట్టి ఒకవేళ నేను మందిరానికి తీసుకెళ్లి వాడిని అక్కడ వదిలిపెడితే వాడు నా వెంట పరిగెత్తుకొని వచ్చి అమ్మా 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 అని అడిగి నన్ను వెనకాల పరిగెత్తకుండా ఉండేట విధంగా అక్కడే ఉండేటట్టుగా నేను అతన్ని వాడిని విడిచిపెట్టినా కూడా నా వెనకాల రాకుండా ఉండేటట్టుగా దేవుడి సన్నిధిలోనే ఉండేటట్టుగా ఇక్కడ నేను వాడికి ట్రైనింగ్ ఇవ్వాలయ్యా అని. మీలో ఎంతమంది ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? దేవునికి అప్పగించే తల్లి తండ్రి. తర్వాత వచ్చిన చదువు. అయిన ఎలకానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండము. యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. భర్త భార్య యొక్క ఆలోచన విని చాలా సంతోషపడ్డాడు. హన్నాట తన బిడ్డను దైవభక్తుడిగా చేయాలని మందిరంలో విడిచిపెట్టాలని అనుకున్నప్పుడు ఈ ఎల్కానా అంటున్న మాట ఏంటో తెలుసా? యెహోవా తన వాక్యమును స్థిరపరచును. అంటే హన్నా దేవుని వాక్యములో తన బిడ్డను పెంచాలనుకున్న ఆలోచన భర్త అయిన ఎల్కానాకి చాలా నచ్చింది. నా బిడ్డని దేవుడికి మందిరంలో దేవుడికి అప్పగించాలనుకుంటున్నప్పుడు అని అన్నప్పుడు చాలా ఆనందం కలిగించింది భర్తకు ఆ విషయం. చూసారా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? తండ్రికి తల్లికి దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క చేతిలో అప్పగించడం ఇష్టమైంది ముందు బిడ్డని. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా? ఎలా పెంచుతున్నారో ఎలా పెంచాలో హన్నా నేర్పిస్తుంది మనకి. బాలుడు నడవవలసిన త్రోవను వాడిని నడిపించము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలోంచి తొలగిపోడు. నడవవలసిన విధానం దేవుని యొక్క వాక్యంలో దేవుని కొరకు బ్రతక. నీ సృష్టికర్త నా సృష్టికర్త దేవుడురా. నువ్వు భూమి మీద బతుకున్నావంటే కారణము 10th క్లాస్ ఎగ్జామ్ రా అంటావా? ఈ భూమి మీద నువ్వు బతుకున్నావంటే డాక్టర్ కానవరా? నువ్వు భూమి మీద బతుకున్నావంటే గవర్నమెంట్ ఉద్యోగం రా అనలేదు. నువ్వు బతుకున్నావంటే నేను బతుకున్నానంటే భూమి మీద కారణము దేవుడు అని అంటుంది అన్న సమూయేలుతో. ఓకే అంటూ తర్వాత వచ్చాను చదువుతాను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచుండెను. చూసారా? కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతనిని పెంచుచుండెను. ఎక్కడ పెంచుతుంది? ఏ విధానంలో పెంచుతుంది? ఎలా పెంచుతుంది అంటే, నేను బతికితే దేవుడి కోసమే బతకాలి, నా సృష్టికర్త దేవుడే, నేను దేవుడి కోసమే బ్రతకాలి అనేటట్టుగా సమూయేలు యొక్క మనస్సుని ఈ యొక్క హన్నా వంచేస్తుంది అప్పుడే. ఎందుకంటే వాడు పెద్దోడైన తర్వాత వాడికి భక్తి పరిచయం చేస్తే వాడి ఈ లోపల నానా చెత్త అంతా లోపల హృదయంలో వెళ్ళిపోయి వాడికి మాట వినడు. ఎప్పుడు వచ్చుతుంది తెలుసా? గర్భంలోంచి బయటికి వచ్చి పాలు విడవక ముందే వచ్చేస్తుంది వాడి దేవుడిలో. దేవుడు అంటే భయము, దేవుడు అంటే గౌరవం, తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండేటట్టుగా మంచి దేవుని యొక్క వాక్యాన్ని వాడి హృదయంలో నింపేసి వాడిని వచ్చేస్తుంది. ఎందుకు? వాడు పెద్దోడైనప్పుడు ఈ మాట వినడం వల్ల. ఎప్పుడు వంగాలి? పసిగా ఉన్నప్పుడే వంచాలి దేవుళ్ళో. ఎప్పుడు దైవ భక్తుడిగా చేయాలి? పసిగా ఉన్నప్పుడు, పాలు విడవక ముందే 5 సంవత్సరాల్లోనే వచ్చేయాలని చెప్పని హన్నా సమూయేలుని ఈ 5 సంవత్సరాల్లో వచ్చేసింది. చూడండి ఆ మాట ఉంటుంది 1వ అధ్యాయంలో 25 నుంచి చదవండి. వారు ఒక కోడెను వధించి సమూయేలుని తీసుకొచ్చారు. హన్నాను
సమూయేలు తీసుకొచ్చింది, మందిరాన్ని తీసుకొచ్చింది. వారు ఒక కోడిని వధించి పిల్లవానిని ఏలి వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాం. 28 కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు, వాడు ఎంత వయసు అమ్మా? సమూయేలుకి ఎంత వయసు ఉన్నప్పుడు? పాలు విడిచాడంటే సుమారు 5 సంవత్సరాల లోపలి. మీలో ఎవరైనా 5 సంవత్సరాల లోపల ఉన్నారా? లేదు. జాగ్రత్తనండి. 5 సంవత్సరాల బిడ్డ తన తల్లితో పాటు దేవుని మందిరానికి వచ్చి తన తల్లి దైవజనుడితో మాట్లాడుతుండగా, అయ్యా ఈ బిడ్డ ఈ మందిరంలోనే ఉంటాడు, నీ దగ్గరే ఉంటాడు, దేవుని సన్నిధిలోనే ఉంటాడు, నేను ఈ బిడ్డని దేవునికి ప్రతిష్ఠించానని చెప్పినప్పుడు తల్లి నమస్కారం చేయమని చెప్పలా అన్న. బాలుడైన సమూయేలు తల్లి మాట్లాడుతూ ఉంటుండగా మోకరించి నమస్కారం చేశాడు. ఏం ట్రైనింగ్ ఇది? హన్నా ట్రైనింగ్. వచ్చేసింది. దేవుని యొక్క సన్నిధిలోకి రాగానే మోకరించి నమస్కారం చేశాడంటే తల్లి గర్భంలోంచి పాలు విడిచే వరకు ఈ హన్న సమూయేలుకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చింది ఒకసారి ఆలోచించు. నీ పిల్లలకు ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చావా నువ్వు? ఈ యొక్క పాఠం సుమారు 3 భాగాలు, 3 పార్ట్లు ఉంటుంది. సుమారు 3 పార్ట్లు ఉంటుంది. కానీ ఫస్ట్ పార్ట్ నేను పరిచయం చేస్తున్నా. ఈ యొక్క మాటలు తల్లిదండ్రులైన మీరు నేర్చుకోనకపోతే తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయినట్టే, బిడ్డలుగా వాళ్ళు ఫెయిల్ అయినట్టే జీవితంలో. ఈ హన్న 5 సంవత్సరాల లోపలే సమూయేలును వచ్చేసింది. నేను ఈ యొక్క 2వ పార్ట్ తీసుకెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం చెప్పి ముగించేస్తాను. గుర్తుపెట్టుకోండి, మనిషికి ఒక 4 దశలు ఉంటాయి. 1 పసితనము, 2 బాల్యము, 3 యవ్వనము, 4 వృద్ధాపము. ఈ 4 దశలు ఉంటాయి. 4 కాలాలు. ఫస్ట్ కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు ఒక కాలం, పసితనం అంటారు దాన్ని. 2వ కాలం ఎప్పటి నుంచి అంటే 5వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు ఒక కాలం, దాన్ని బాల్యం అంటారు. 3వ కాలం ఏంటంటే 3వ స్థితి యవ్వనం, 13వ సంవత్సరం నుంచి 20 సంవత్సరాలు ఆ పైన కాలాన్ని యవ్వన కాలం అంటారు. 4వ దశ వృద్ధాపం, ముసలితనం. ఈ 4 దశలు ప్రతి మనిషి, పురుషుడు గాని స్త్రీ గాని ఖచ్చితంగా ఈ 4 దశలు అనుభవిస్తాడు, ఆ పరిస్థితుల్లోకి వెళ్తాడు. అయితే ఈ 4 దశల్లో ఈ 4వ దశ వచ్చే లోపల తల్లి లేక తండ్రి ఆ బిడ్డను ఏం చేసేయాలి? 4వ దశ అంటే వృద్ధాపం అంటే మాను. ఓకేనా? 12వ సంవత్సరం అంటే మాను. ఎప్పుడు వంచాలి మొక్కని? ఎప్పుడు వంచేయాలి? లేతగా ఉన్నప్పుడే, 5వ సంవత్సరం లోపలే. ప్రభు కుమార్కి ఎంత వయసు? 8. నువ్వు మందిరానికి రమ్మన్నప్పుడల్లా వాడు వస్తున్నాడా? వంచలా, నిన్నొచ్చాడు, రాను ఈ వారం, అంతేగా?
ఏ వయసులో వంచితే వంగుతారో ఆ వయసులోనే వంచేయాలి. నువ్వు మానైన తర్వాత వంగురా అంటే కూడా వంగడు. మొట్టమొదటి పార్ట్ జస్ట్ పరిచయం చేశాను అంతే. పాఠం చాలా ఉంది. మీరు మిస్ అయ్యారంటే తల్లిదండ్రులుగా మీరు దెబ్బతింటారు, మీకు పుట్టిన పిల్లలు కూడా దెబ్బతింటారు ఈ పాఠాలు కానీ మిస్ అయితే. తల్లిదండ్రులుగా మీరెక్కడ ఫెయిల్ అయ్యారో, బిడ్డలుగా వాళ్ళెక్కడ ఫెయిల్ అయ్యారో నేర్చుకోండి దేవుడి దగ్గర. ఓకే, దేవుని చిత్తమైతే వచ్చే వారం 2వ భాగంలో ఏ వయసులో ఏమేం చేయాలి పిల్లలకు తల్లిదండ్రులు, ఏ వయసులో వాళ్ళకి ఏమేమి నేర్పించాలి తల్లిదండ్రులు, అసలు తల్లిదండ్రులు పిల్లలను కనేటానికి ముందు తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్చుకుందాం. తర్వాతి భాగాల్లో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? కనుక హన్నా సమూయేలుని 5 సంవత్సరాలకే వంచేసింది. దేవుడు మాట వినేటట్టుగా, తన మాట వినేటట్టుగా హన్నా 5 సంవత్సరాల లోపే వంచేసింది. దేవునికి మహిమ కలుగును.